అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు కావ్యశ్రీ కిచెన్. ఈరోజు చూపించబోయే రెసిపీ పుల్ల పుల్లగా ఉండే ఉసిరికాయతో పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ఈ ఉసిరికాయ పప్పు వేడివేడిగా అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే చపాతీకి కానీ రోటీకి కానీ పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఈ ఉసిరికాయ పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ముందుగా 10 నిమిషాలు నానబెట్టుకున్న ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నానండి. ఇవి ఒక 10 నిమిషాలు కానీ 20 నిమిషాలు కానీ నానబెట్టేసుకోండి. టైం లేకపోతే డైరెక్ట్గా వేసేసేయండి. ఇలా ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకొని కుక్కర్లో 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే మనం ఎండుకారం అనేది వాడం కాబట్టి ఒక 5-6 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసానండి. అలాగే మనకి ఉసిరికాయ పప్పుకి ఉసిరికాయలు పెద్ద సైజువి ఒక 5 తీసుకొని ఇలా కట్ చేసి వేసాను. ఇలా కట్ చేసి వేసుకుంటే మనకి ఉసిరికాయ అనేది చక్కగా ఉడికిపోతుంది. అలాగే ఒక మీడియం సైజు టమాటా ఇలా 4 ముక్కలుగా కట్ చేసి వేసాను. ఇంకా మనకు చింతపండు అటువంటి ఏం అవసరం ఉండదండి. ఇలా టమాటా, ఉసిరికాయ, పసుపు అన్నీ వేసేసుకొని స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసుకొని 3 విజిల్స్ వస్తే చక్కగా పప్పు అనేది ఉడికిపోతుంది. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఇట్లా చూసారు కదా, పప్పు అనేది చక్కగా ఉడికిపోయింది. మనం ఇలా పప్పు గుత్తితో ఒకసారి కలిపేసుకుంటే కొంచెం పలుకు అనేది ఎక్కడన్నా ఉన్నా కూడా చక్కగా మెత్తగా అవుతుంది. మీ పప్పు గుత్తి అనేది అందుబాటులో లేకపోతే గరిటెతో అయినా అనొచ్చు. మనకు వాటర్ అనేది కూడా కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత ఎక్స్ట్రా వాటర్ కూడా అవసరం ఉండదు. ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఇలా ఒకసారి కలిపేసి చెక్ చేసుకుంటే సాల్ట్ అనేది సరిపోతే ఇంకొంచెం వేసుకోండి. మనకి ఉసిరికాయ పప్పు అనే దానికి కొంచెం సాల్ట్ అనేది ఎక్కువే పడుతుంది. అలాగే గ్రీన్ చిల్లీ కూడా ఎక్కువ వేసుకోండి. మనం ఎక్కడ కారం అనేది వాడం కాబట్టి. తర్వాత ఈ ఉసిరికాయ పప్పుని పోపు వేసుకుందాము. 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని జీలకర్ర అలాగే ఆవాలు చిటపట అన్న తర్వాత 7-8 వెల్లుల్లిపాయలు ఇలా పొట్టు తీసుకొని కట్ చేసి వేసుకోండి. అలాగే 4 ఎండుమిర్చి కూడా వేసుకొని ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. తర్వాత మీడియం సైజు ఆనియన్ కూడా కట్ చేసి ఇలా వేసాను. మనకి ఆనియన్ అనేది బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే 1/2 టీ స్పూన్ వరకు మెంతిపిండి వేయండి. మీకు మెంతిపిండి అందుబాటులో లేకపోతే ఇలా ఫ్రై అయ్యేటప్పుడు మెంతులైనా వేసుకోవచ్చు. మెంతిపిండి స్కిప్ చేయకుండా చేయండి. పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనకి చూసారు కదా, ఉల్లిపాయ కొంచెం మెత్తబడిన తర్వాత కరివేపాకు కూడా వేసేసి పప్పు తాలింపు వేసుకుందాం. ఇలా చక్కగా తాలింపు వేసేసుకొని ఒకసారి ఇలా కలిపేసి మరో 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచేస్తే ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ పప్పు రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. అలాగే రోటీకి పుల్కాకు కూడా కరెక్ట్గా సెట్ అవుతుంది. తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.